హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా మీకు అనంతపురం ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారండి, కొత్తగా ప్లాంటేషన్ చేస్తున్నారా అనేసి. సో ఇక్కడ వచ్చేసి అన్సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ అంటే చాలా తక్కువ ప్లాంటేషన్ జరుగుతోందనమాట. అండ్ ప్లాంటేషన్ అయితే కూడా జరగడం లేదు అని చెప్పచ్చు, తక్కువ కూడా కాదు. ఎందుకంటే అన్సీజన్ అండి. ఇక్కడ టమోటా పెట్టినప్పటికీ కూడా అది వచ్చే టైంకి గ్రోతింగ్ ఉండదు, ఈల్డింగ్ ఉండదు, అండ్ ప్లాంటేషన్ అయితే అసలు చాలా మంచిగా రాదు అనేసి ఇక్కడ అంటే ప్లాంటేషన్ జరగడం లేదనమాట. అండ్ అందులోనూ అవి వచ్చేసరికి ఇక్కడ మార్కెట్ కూడా క్లోజ్ అయ్యే టైమింగ్. సో అందువలన ఇప్పటి నుంచినే ప్లాంటేషన్ అనేది స్టాప్ చేసేస్తారు. ఇక ఈ ఏరియాలో ఎక్కువగా వచ్చేసి మొక్కజొన్న చాలా ఎక్కువగా పెడుతున్నారు. ఆ తర్వాత వచ్చేసి వేరుశెనగ, ఆ తర్వాత వరి అంటే వడ్లు కదండి. సో అవి పండిస్తారనమాట పంటలు. అండ్ ఎక్కువ మొత్తంలో వచ్చేసి ప్రతి ఒక్కరూ మొక్కజొన్న, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కజొన్న అనేది ఎక్కువగా పెడుతున్నారు అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇలా కొత్తగా ప్లాంటేషన్ అయితే అసలు చేయడం లేదు. ఇక్కడ అన్సీజన్ కాబట్టి, స్టార్ట్ అవుతోంది కాబట్టి, అండ్ రాబోయే రోజుల్లో అనంతపురం మార్కెట్ కూడా క్లోజ్ చేస్తారు. ఇక్కడ మార్కెట్ అనేది ఉండదన్నమాట. సో ఇది రీజన్స్ ఇవన్నీ కూడా. ప్లాంటేషన్ అయితే చేయడం లేదు. చాలామంది అడుగుతూనే ఉన్నారు, ప్లాంటేషన్ చేస్తున్నారా, అండ్ 1 వీక్ ఒకసారి మీరు ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ తెలియచేయండి, మాకు యూజ్ అవుతుంది అని అడుగుతూనే ఉన్నారు. ఇక్కడైతే ప్లాంటేషన్ జరగడం లేదండి. సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇది గమనించగలరు. కొత్త ప్లాంటేషన్ అండి, ఆల్రెడీ ప్లాంటేషన్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాదు ఇది. కొత్తగా టమోటా పెట్టే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు. ఇక్కడ నాటడం లేదు ఈ ఏరియాలో, అనంతపురం జిల్లాలో. అండ్ ఇక్కడ అన్సీజన్ అన్నమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వర్షాలు మీరున్న ప్లేసెస్లో ఏ విధంగా పడుతున్నాయి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అండ్ అనంతపురం జిల్లాలో వచ్చేసి ఈరోజు అంటే 28వ తేదీ అయితే వర్షం లేదండి. 26, 27వ తేదీ, సో ఈ 2 రోజులు కూడా డే అండ్ నైట్ కంటిన్యూగా పడుతూనే ఉన్నింది. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. సో ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. అండ్ మహారాష్ట్రలో వచ్చేసి భారీ వడగండ్ల వర్షాలు అయితే పడ్డాయి. ఆ వీడియోస్ ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ థ్యాంక్ యూ.